దేవుడు ఇలా వచ్చి నీ పేరు పిలిచి నువ్వు ఎక్కడున్నావు అనగానే ఆ పేరు పెట్టి పిలవలేదు అంటే నువ్వు కనబడుతున్నట్టు లెక్క. మీలో ఎంతమంది దేవుడికి కనబడుతున్నారు? నేను క్రైస్తవుల్ని అడగలే. ఎంతమంది క్రైస్తవులు అంటే మనందరం చేతులు ఎత్తుదాం. ఎంతమంది క్రైస్తవులు అన్నారని నేను అడగట్లే. ఎంతమంది దేవుని దృష్టిలో కనబడుతున్నారు? ఈ ప్రశ్నకు నీ సమాధానం ఉంటే నువ్వు ప్రశాంతంగా ఈరోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాబాయ్ నేను కనబడను అని నీకు అనిపిస్తుందంటే ఎక్కడో నువ్వు మార్గం తప్పిపోయావు. సిగరెట్ కాల్చేసి ఇద్దరిద్దరు భార్యలను కలిగి ఉండి ఆత్మీయుణ్ణి అని చెప్పుకునే వారందరికీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఆత్మీయంగా మృతులై ఉన్నారు. దిస్ ఈజ్ ఫైనల్. దీనికి షార్ట్ కట్ లేదండి. కొవ్వొత్తు బాగా కరిగించి మోకాలు వేసేసి అలా అబ్బే దేవుడు ఎమోషన్కి లొంగిపోడు. చాలా చాలా మతాలు ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈయన కావాలనుకుంటే దేవుని దృష్టిలో కనబడాలి. ఈయన కావాలి అని అనుకుంటే దేవుని దృష్టిలో కనబడి ఆయన నీలో ఆనందించగలగాలి. నువ్వు నాలోనే ఉన్నావని అది పాతదండి. ఇప్పుడు నేను పాడానుగా, నువ్వు నాలో ఉన్నావయ్యా అంటే కరెక్టే. కానీ ఆయనను మెప్పించగలిగేది ఆయన నిన్ను చూచి ఆనందించగలగాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను, మరి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో బైబిల్ సెలవిస్తుంది, మీరు బ్రతుకున్నట్లుగా. అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను బ్రతికి ఉన్నానా లేదా అనేది ప్రశ్న. ఒకవేళ నీకు బ్రతికి లేను అనిపిస్తే మీకేం అవసరము? జీవాత్మ, పరిశుద్ధాత్మ మనందరికీ అవసరమై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మనం కావాల్సింది ఇప్పుడు వాక్యం ఎవరికంటే నేను బ్రతికి లేను అనిపిస్తుంది అన్న వాళ్ళకి. లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను బ్రతికే ఉన్నాను బ్రదర్, నిత్యము ఆయన ఆత్మచేత నింపబడి ఆయన కన్ను సైగల్లోనే ఉన్నాను, నేను తప్పిపోలేదు. ఆయన నన్ను చూసి అలాగా ప్రశ్నించడు నువ్వు ఎక్కడున్నావని అనుకున్న వాళ్ళు రిలాక్స్ అయిపోండి. నేను ప్రభు నన్ను అడుగుతున్నాడు, ఎక్కడున్నావని అడుగుతున్నాడని నీకు అనిపిస్తే నా వాక్యం వినండి. ఆమేన్, హల్లెలూయా, రైట్. బైబిల్ గ్రంథంలో ఒకనొక సమయంలో ప్రభు అలాగా నాయన్ అనే ఒక ఊరు గుండా వెళ్తున్నాడట. అందులో యేసు ప్రభు వారు జాగ్రత్తగా వినాలి. ఇలాగ నడుచుకొని వెళ్తుంటే అటుపక్క నుంచి ఒక పార్టీ వస్తుంది, ఇటుపక్క నుంచి యేసుప్రభు పార్టీ వెళ్తున్నాడు. హల్లెలూయా, రైట్. ఇప్పుడు రెండు పార్టీలు ఎదురుపడుతున్నాయి. ఏంటి ఆ రెండు పార్టీలు అంటే, ఒక పార్టీ మీ అందరికీ తెలుసు చనిపోయినప్పుడు చాలా సాడ్గా ఉంటుంది, చాలా ఏడ్చుకొని ఒక పార్టీ వస్తుంది. ఒక పార్టీ అద్భుతాలు చేసే ఆత్మీయ ఆనందంలో ఉన్న పార్టీ మన యేసుప్రభు పార్టీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రెండు పార్టీలు ఎదురుపడుతుంటే ఇక్కడ ఏదో జరగబోతుంది. వాళ్ళు ఎలాగ వస్తున్నారంటే ఒక చిన్న సాడ్ మ్యూజిక్తోనే వాళ్ళందరూ అలాగ వస్తున్నారు. ఇక్కడ యేసుప్రభు ఎలాగ వెళ్తున్నాడు, అలాగ చూశాడు వాళ్ళని. ఒక తల్లి అక్కడ బాగా ఏడుస్తుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకంటూ నా భర్త లేడుగా, నువ్వు కూడా వదిలేసావా నా కొడుకా అని ఏడుస్తూ ప్రార్థిస్తుంది. ఏడుస్తుంటే ఇక్కడి నుంచి యేసుప్రభు నడుచుకొని వెళ్తుంటే, నా వైపు చూడండి అందరూ, యేసుప్రభు ఎలా నడుచుకొని వెళ్ళి ఆ పాడి ఏదైతే ఉందో ఇలా ముట్టాడు అంతే. సో ఎప్పుడైతే పాడిని ముట్టాడో ఆ శవాన్ని మోసుకొని వెళ్తున్న వాళ్ళు ఆగిపోయారు. పాయింట్లు నోట్ చేసుకోవాలి, జాగ్రత్తగా చదవాలి బైబిల్ని. అంటే వాళ్ళ ప్రయాణం ఎటువైపు ఉన్నదంటే మృతుల లోకంలోకి దేబెడుతున్నాడు ఆయన్ని. అంటే వాళ్ళ జాబితా డెత్ సర్టిఫికేట్ వచ్చేసింది దానికి. అంటే వాళ్ళు ప్రయాణం ఎటువైపు వెళ్తున్నారు? మృతుని పాతి పెట్టడానికి వెళ్తున్నారు వాళ్ళు. అంతిమ యాత్ర, లాస్ట్ జర్నీ. అలాంటి జర్నీని ఆయన ముడితే పాడి మోసేవాళ్ళు ఆగారు. ఆగిన తర్వాత ప్రభు ఆ బిడ్డతో మాట్లాడుతూ గెట్ అప్, లేచి నిల్చో అన్నాడు. చప్పట్లు కొడితే వేసాను మరి. హల్లెలూయా. సో చేసి బ్రతికించి తల్లికి అప్పగించాడు. ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. నీ కొడుకు ఆత్మీయంగా మృతుడై ఉన్నాడేమో, నీ భర్త ఆత్మీయంగా మృతుడై ఉన్నాడేమో. వాళ్ళ ప్రయాణం మృతుల లోకంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకున్న ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళే, మృతుల లోకంలోకి తీసుకెళ్లే వాళ్ళే. వాళ్ళ ప్యాటర్న్ అంతా కన్నీటితో ఉన్న ప్యాటర్న్.
అయిపోయింది, నా కొడుకు కూడా చనిపోయాడు, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఈ ఏడుపుతో ఉన్నది అక్కడ ఉన్న వాళ్ళందరూ నీకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది అన్నవాళ్ళు, నువ్వు ఏదో పాపం చేశావు కాబట్టి దేవుడు నీకు శిక్ష వేశాడు అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇలాంటి ప్రశ్నలందరికీ చెక్ పెడుతున్నాడు ఆయన. తాకాడు పాడిని. ఎప్పుడైతే పాడిని తాకాడో జాగ్రత్తగా ఉందా. బైబిల్ ఏం చెప్తుంది? బ్రతికి ఉండునట్లుగా నేను జీవాత్మను రప్పించుచున్నాను. అంటే ఏంటి? మృతుడై ఉన్నవాడు బ్రతకాలంటే ఆయన తాకిడి అవసరం. అందుకే మీరు చర్చికి వచ్చేసి ఏదో కొంచెంసేపు కూర్చుని పోయి కొంచెంసేపు నిల్చొని ఏదో చెప్పేసి కాదు, ఆ బలిపీఠంలో ఆరాధనకు వచ్చిన నువ్వు, ప్రభువా నన్ను తాకయ్యా, నన్ను తాకు ప్రభువా. ఆయన నీ కుటుంబాన్ని, నీ బిడ్డను, నీ భర్తను తాకగలిగితే మరణము వైపు ఉన్నవారు మరలా బ్రతికే కృపను దేవుడు ఈ మధ్యకాల సమయంలో ఈ సంఘం అంతటితో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా.